ఒకసారి కోపం వచ్చి మోషే ఒక కీడు చేశాడు. ఏమిటో చెప్పనా? కోపం వచ్చి ఒక మనిషిని కొడితే చచ్చిపోయాడు. చచ్చిపోతే అయ్యో నేను నేరస్తుడయ్యాను, పోలీసులు పట్టుకొని నన్ను జైలు వేస్తారు, ఇంకేముంది అని ఆ చచ్చిన మనిషిని ఆలోచిస్తూ అటు ఇటు చూశాడు. అటు ఎవరు లేరు, ఇటు ఎవరు లేరు, ఎవరు చూడలేదు, ఇంకేం పర్వాలేదు అనుకున్నాడు. ఆకాశం వైపు చూడటం మర్చిపోయాడు. వింటున్నారా? ఒకవేళ నువ్వు రహస్యంగా కీడు చేస్తున్నావా, దేవుడు చెయ్యెత్తి కీడు చేసే వాళ్ళను కొడతాడు. నీ భర్తకు కీడు చేస్తే నిన్ను కొడతాడు, నీ భార్యకి కీడు చేస్తే నిన్ను కొడతాడు, నీ పిల్లలకు నువ్వు ఏమాత్రం కీడు చేశావా దేవుడు నిన్ను కొడతాడు అని చెప్తున్నాను. ఇది సత్యమో యథార్థమో, ఇది నిజం. కీడు చేసే వాళ్ళని దేవుడు ఒప్పుకోడు. అహంకారులను అణిసివేస్తాడు. దేవుడు రోషము గలవాడు. దేవునికి స్తోత్రం. అహంకారులను అణిసివేస్తాడు, దీనులకు కృపనిస్తాడు. చప్పట్లు కొట్టండి. దీనులకు కృపనిస్తాడు. అర్థమవుతుందా? నేను ముగింపులో చెప్తున్నా. మంచి దేవుడు, ఆ మంచి దేవునికి మాటిచ్చి ఈరోజు నీ జీవితం బాగుపడాలంటే, నీ పిల్లలు బాగుపడాలంటే, నీ కుటుంబం బాగుపడాలంటే, నువ్వు మంచి ఉద్యోగస్తుడుగా ఉండాలంటే, మంచి ఉన్నతమైన స్థితిలో ఎదగాలంటే, అదిగో ఆయనకి మాటి. కీడు నుండి తొలగు. ఈరోజు నువ్వు చేసేవన్నీ ఏది కీడో ఏది మంచో నీకు తెలుసు. సారాయి కీడు కాదా? పేకాట కీడు కాదా? వ్యభిచారం కీడు కాదా? దొంగతనం కీడు కాదా? అబద్ధాలు కీడు కాదా? మోసం కీడు కాదా? అన్యాయం కీడు కాదా? అక్రమాలు కీడు కాదా? నేరాలు, ఘోరాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ కీడా కాదా? మరి నువ్వెక్కడున్నావు? ఏ ప్రజల మధ్యలో ఉన్నావు? ఎక్కడ నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు? లోకం ఏమైపోతుంది? లోకం కుళ్ళిపోయింది, లోకం కుసించిపోతుంది, లోకమంతా మురికి గుంటలో నాశనం అయిపోతున్నాయి. లోకంలో మంచి చేస్తే బాగుపడతావు, మంచి చేస్తే దీవించబడతావు, మంచి చేస్తే నీవు దేవుని బిడ్డగా నిరూపించబడతావు. వింటున్నావా? ఈరోజు ఈ యూట్యూబ్ ఛానళ్లలో వచ్చే ప్రజలందరూ కీడు నుండి తొలకపోతే నీ జీవితం పతనమైపోయి, నీ కుటుంబం పాడైపోయి, నీ జీవితంలో ఇంకా మంచి అన్నింటిలో ఉండనే ఉండదు. ఈరోజు నువ్వు వింటున్న ఈ మాటలు నీ జీవితాన్ని బాగు చేస్తాయి, నీ కుటుంబాన్ని బాగు చేస్తాయి. నువ్వు మంచి పేరు పొందుతావు, మంచి ఆశీర్వాదాలతో వర్ధిల్లుతావు, ఆయురారోగ్యాలు